ధన్యవాదాలు అధ్యక్ష. మరి తాడేపల్లిగూడెంలో 5340 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు మున్సిపల్ చైర్మన్గా నేను చేసినప్పుడు దాదాపు అన్ని ఇళ్ళు మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2000 ఇళ్ళు ఆల్రెడీ ఆక్యుపేషన్ కూడా జరిగింది అధ్యక్ష. కానీ దుర్మార్గంగా 2019 దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పాత లబ్ధిదారులందరినీ తీసేసి కొత్తగా కొంతమందికి అలాట్ చేశారు అధ్యక్ష. మరి వాళ్ళ డబ్బులు కూడా అడ్వాన్స్ కట్టారు. అడ్వాన్స్ డీడీలు కూడా మన దగ్గర ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు లేవు, ఇల్లు లేదు, తిరిగి బ్యాంక్ నుంచి నోటీసులు కూడా వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి దీని మీద మాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను నెగ్గుతున్నాను, మీరు ఎవరో డబ్బులు కట్టక్కడ దొంగ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని వచ్చిన వ్యక్తి ఇవాళ 90% పూర్తి చేసిన తర్వాత దానికి వాళ్ళ సొంత రంగులు వేయించుకుని మనం అన్ని పూర్తి చేసాక కూడా నీలం రంగులు వేయించి దాంట్లో కొంతమందిని కాపురాన్ని పంపించే సందర్భం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ మీరు ఏం చెప్పాలో అర్థం అవట్లా. వచ్చి మేము బ్యాంక్ లోన్ కట్టాలా వద్దా, లేకపోతే మేము ఇచ్చిన డీటెయిల్ వెనక్కిస్తారు ఎవరా, లేకపోతే మా పరిస్థితి ఏంటి, మాకు ఇల్లు ఇస్తారు అనేది అది సందిగ్ధంగా ఉంది అధ్యక్ష. కాబట్టి మరి వారందరికీ ఏదైతే పాత లిస్టులో పలా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, మన ప్రభుత్వం 2014-19 వరకు ఎవరికైతే మనం వివిధ రకాలుగా వాళ్ళు క్వాలిఫై చేసామో వాళ్ళందరికీ తిరిగి ఇల్లు ఇప్పించే విధంగా మరి వీళ్ళు ఏ రకంగా తీశారు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. మరి త్వరలో ఈ విషయాన్ని మంత్రి గారు దాని మీద ఏదో రకం పరిష్కారం చేయకపోతే ఇప్పుడు వరకు అతను విమర్శిస్తూ ఉన్నాం, మనం నెగ్గిన తర్వాత కూడా ఆ పరిస్థితి వస్తే మనల్ని కూడా తర్వాత అలా విమర్శించే పరిస్థితి రాకూడదని కోరుకునే విషయంగా నేను దీన్ని త్వరగా సాల్వ్ చేసి ఏదో ఒకటి చేయవలసిందో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.